అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ధనుసు రాశి జాతకం గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 10వ తారీఖు గురువారం రోజున ధనుసు రాశి వారి యొక్క విధిరాత అనేది మారబోతుంది. ఖచ్చితంగా ధనుసు రాశి వారు పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది. అలాగే ధనుసు రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు వివరంగా తెలుసుకుందాం. అలాగే వీడియోను కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ధనుసు రాశి అనేది రాశి చక్రంలో 9వది, మూల నక్షత్రం 1, 2, 3, 4 పదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, ఉత్తర నక్షత్రం 1వ పదంలో జన్మించిన వ్యక్తులని ధనుసు రాశి కిందికి చేస్తారు. ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి. మరి ధనుసు రాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పు చోటు చేసుకోబోతుంది, ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఎలా ఉంటుంది, ముఖ్యంగా ధనుసు రాశిలో జన్మించిన వారికి విధి రాత ఎలా మారబోతుంది తెలుసుకుందాం. ధనుసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు హార్డ్ వర్క్ చేసేటువంటి శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారు. వీరు చక్కగా చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. అయితే ధనుసు రాశిలో ఉన్నటువంటి ధనుసు రాశి వారికి ఖచ్చితంగా అదృష్టం వరించబోతుంది. అలాగే ఈ సమయంలో ఏది చేసినా కూడా కలిసి వస్తుంది. ముఖ్యంగా విద్యాపరంగా కానీ కెరియర్ పరంగా కానీ అతి త్వరలో సెటిల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ధనుసు రాశి వారికి ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల వ్యక్తిత్వాన్ని బట్టి, వీరు చేసుకున్నటువంటి పుణ్యాలను బట్టి, వీరి యొక్క కర్మాను ఆసారంగా వీరికి ఫలితం అనేది దక్కబోతుందని చెప్పుకోవచ్చు. అంటే ధనుసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అందరికీ ఒకే రకంగా ఫలితాలు ఉంటాయి అంటే మాత్రం ఉండకపోవచ్చు. ఎందుకు అంటే ఎవరి కర్మానుసారంగా వారి ఫలితాలు ఉండవచ్చు. అయితే అందరిలో కూడా ఒకే రకంగా అద్భుతమైనటువంటి రాజయోగం పట్టాలన్నా మనం ఏం చేయాలి, ఎలాంటి పరిహారం చేయాలి, ఏం చేయాలన్నటువంటి అంశాలను కూడా ఈ వీడియో చివరిలో మనం వివరంగా తెలుసుకుందాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా కొంతమంది ధనుసు రాశి వ్యక్తులు, ధనుసు రాశిలో జన్మించిన వ్యక్తులే అదృష్టం అనేది చూసుకోవాల్సింది. వారు ఏ పని చేసినా కూడా వారు ఖచ్చితంగా ఫుల్ విజయం అనేది సాధిస్తారు. ఆ విజయం అనేది అద్భుతంగా ఉంటుంది. తద్వారా వారు ఏది చేసినా కూడా కలిసి వస్తుంది. కుటుంబ పరంగా కూడా, వ్యాపార పరంగా చూసుకున్నా కూడా, లేదా తమ యొక్క భాగస్వామి కూడా తమకు ఎక్కువ సహకరించడం వంటి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఒక వ్యాపారం మొదలు పెట్టాలన్నా కానీ ఏదో ఒకటి అదంటే అది ఓకే అన్నట్టుగా ఉంటారు. అంటే తమకి పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తుంది. అలానే పూర్తిగా ఎంకరేజ్ చేస్తారని చెప్పుకోవచ్చు. అలానే వీరు కుటుంబ పరంగా చూసుకున్నా కానీ, విద్యాపరంగా చూసుకున్నా కానీ సరే, వీరికి అనుకూలమైనటువంటి గోచారం అనేది ఉంటుంది. గోచార ఫలితాన్ని విషయానికి వస్తే కూడా అద్భుతంగా ఉంటుంది. వీరు చేసేటువంటి దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి వీరి యొక్క కెరియర్ సెటిల్మెంట్ కోసం అయితే ఎక్కువగా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. అంటే వీరి యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయిలో సెటిల్ అవ్వాలని చెప్పేసి అనుకున్నా కానీ అధిక ఉన్నతమైన లక్ష్యాల్లో చేరుకోవడానికి కూడా ఎక్కువగా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. ఉన్నతమైనటువంటి ఆలోచన వచ్చి ముందుకు సాగిపోవద్దు. అయితే మీరు చేసేటువంటి పనిలో కూడా ఎక్కువగా ఫలితం అనేది ఉంటుంది. ఈ రాశి వారికి ఖచ్చితంగా కెరీర్ పరంగా అద్భుతమైన యోగం అనేది పట్టబోతుందని చెప్పుకోవచ్చు. కెరీర్లో ఎక్కువగా ముందుకు దూసుకెళ్తారు. ఈ యొక్క గ్రహాల అనుకూలత వలన, అలానే వైద్య రంగంలో ఉన్నటువంటి ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ సమయంలో ఎక్కువగా ఆదాయం వచ్చే అనేది అవకాశం కనిపిస్తుంది. ఆదాయం మార్గాల్లో వచ్చే అవకాశం కనిపిస్తాయి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు విద్యా రంగంలో దూసుకుపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే వీరు చేసుకున్నటువంటి కర్మానుసారంగా గ్రహాలన్నిటి అనుకూలంగిస్తాయి. గ్రహాలన్నిటి ఎప్పుడు అనుకూలిస్తాయో ఆ గ్రహాల యొక్క అనుకూలత వల్లనే మన జీవితంలో ముందుకైతే సాగిపోతాం. చాలా అనుకూలత జరగాలి అంటే కనుక తప్పకుండా నవగ్రహాల పూజ చేసుకోవాలి. నవగ్రహాల పూజలో ఆదివారం మరియు ప్రతి మంగళవారం రోజు శని దోష నివారణ కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి జంట నాగులను పూజించాలి. అలానే ఎక్కువగా పేదవారికి దాన ధర్మాలు చేయాలి. ఇలా ఎవరైతే ధనుసు రాశి వారు పేదవారికి దాన ధర్మాలు చేస్తారో వారికి ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థాయికి అయితే ఎదుగుతారు. కుటుంబ పరంగా ఎదుర్కొన్న ప్రతి సమస్య కూడా తొలగిపోతుందని చెప్పుకోవచ్చు. వ్యాపార పరంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న సమస్యలు కూడా తొలగిపోతున్నాయి. అద్భుతమైనటువంటి గోచారం అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా అదృష్ట ఫలాన్ని పొందుతారు. వీరికి ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా తొలగించుకోవడానికి ఈ సమయంలో ఈ పూజలు చేయండి. అలానే రాజకీయ రంగంలో ఉన్న వారికి, ధనుసు రాశి వారికి ఈ సమయంలో ప్రజ అంటే
ప్రజల యొక్క పలుకుబడి ఎక్కువగా పెరుగుతుంది. అలానే ఏదైతే సాధించాలో, ఏదైతే సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో అవి నిర్విఘ్నంగా తప్పకుండా చేయగలుగుతారని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మీరు ఏదైతే చేయాలని బాధ్యతగా చేపట్టారో అందులో ఎన్ని రకాల సమస్యలు వచ్చినా కానీ పొరపాట్లు కూడా వదిలిపెట్టేసి మీరు అనుకున్న దాన్ని ఖచ్చితంగా సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అలాగే ముఖ్యమైనటువంటి వీళ్ళు నామపత్రంలో కూడా అందుకుంటారు. అలానే కొత్త బాధ్యతలు కూడా స్వీకరిస్తారని చెప్పుకోవచ్చు. కొత్త బాధ్యతలు స్వీకరించడం కదా బాధ్యత అనుకూలంగా నడుచుకుంటారు. ఏదైనా బాధ్యతలు చేయబడితే కనుక ఖచ్చితంగా వారికి సక్రమంగా నెరవేరుతుంది. ఏ పని చేసినా అందులో ఒక క్లారిటీ అనేది ఉంటుంది. ఏదైనా సరే హార్డ్ వర్క్తో చేస్తూ ఉంటారు. ఏదైనా సరే ఒకటి చేపట్టాలంటే ఖచ్చితంగా సంపూర్ణమైనటువంటి విజయాన్ని పొందే వరకు వీరు దాన్ని వదిలిపెట్టారని చెప్పుకోవచ్చు. మీకు పట్టుదల అధికంగా ఉంటుంది. ముఖ్యంగా సమాజంలో పేరు పలుకుబడి కూడా మీకు అధికంగా ఉంటుంది. ఉన్నతమైనటువంటి స్థాయికి మీరు చేరుకుంటారు. అలాగే వ్యాపారస్తులు వ్యాపార రంగంలో కూడా అధిక మొత్తంలో విసర్జనే అవకాశం అయితే కనబడుతుంది. ధనుసు రాశిలో జన్మించినటువంటి వ్యాపారులు కూడా లాభాలు మునుపటి కంటే కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. వివాహాది శుభకార్యాలకి ఆలస్యం అవుతున్న వారికి ఈ సమయంలో వివాహాది శుభకార్యాలు ఖచ్చితంగా విజయవంతం అవుతాయని చెప్పుకోవచ్చు. అలానే ఈ సమయంలో గ్రహ పూజ అంటే గ్రహాలను అనుకూలించడం వల్ల ఎక్కువ టైం వస్తుంది. దోష నివారణ అనేది జరుగుతుంది. మూగజీవులకు ఆహారం పెట్టడము కానీ ఇచ్చారనుకోండి లేనిపోని మా అవకాశాలు వస్తుంటాయి. ఎన్నో డబ్బులు ఇస్తారు కానీ మళ్ళీ వచ్చేటప్పుడు తిరిగి రాదు. ఇచ్చేటప్పుడు ప్రేమతో అభిమానంతో ఇస్తూ ఉంటారు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మీ మీద లేనిపోని సమస్యలు ఎదురవుతుంటాయి. ఆ లేనిపోని సమస్యల వలన లేనిపోని ఇబ్బందులు పడి మనశ్శాంతి లేకుండా మానసికమైనటువంటి ఇబ్బందులతో చాలా 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 వరకు కూడా సతమతం అయిపోతూ ఉంటారు. చాలా వరకు కూడా ఇబ్బందికరంగా కనబడుతుంది. మరి ఈ సమస్య మీకు అతి దగ్గరలోనే మీకు జరిగిపోయే మార్గాలు కూడా అతి దగ్గరలోనే ఉన్నాయి. అయితే మీ శ్రీరాముని ఇంకా ఊహించని విధానంగా కష్టాలు మీలో ఉన్న దరిద్రాలు పంచలైపోయే మార్గాలు దగ్గరికి వచ్చేసినాయి. కాబట్టి ఇప్పుడు మీరు ఒక ప్రయత్నం గురించి అయితే ఎదురు చూస్తున్నారు. ఆ కార్యక్రమం మాకు సక్రమంగా అవుతుందా కాదా, మరి ఆ సక్రమంగా అయిందా, ఎప్పుడూ కావాల్సింది లేనిపోని ఇబ్బందులు కార్యక్రమాలు అనే దాని గురించి ఎదురు చూస్తూ ఉండాలి. కాబట్టి దానికి కొంచెం డబ్బులు కావాలి, పెట్టుబడి కావాలి, దానికి నమ్మకస్తులు కావాలి. ఆ నమ్మకస్తుల నుంచి మనం కొన్ని పనులు జరగాలి. మనకు ఆ నమ్మకస్తులు కొంచెం విజయవంతం అయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కనబడుతున్నాయి. ఈ విధంగా ధనుసు రాశి వారు పట్టిందల్లా బంగారం కాబోతుంది. ధనుసు రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయాల్సినటువంటి దేవతారాధన ఏమిటి, ఇలాంటి విషయాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే వీడియోను కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీరి యొక్క కర్మానుసారంగా వీరికి ఫలితం అనేది దక్కబోతుందని చెప్పుకోవచ్చు. అంటే ధనుసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అందరికీ ఒకే రకంగా ఫలితాలు ఉంటాయంటే ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎవరి కర్మానుసారంగా వాళ్ళకి ఫలితము ఉంటుంది. మరి అందరికీ కూడా ఒకే రకంగా అద్భుతమైనటువంటి రాజయోగం పట్టాలన్నా మనం ఏం చేయాలి, ఎలాంటి పరిహారం చేసుకోవాలన్నది కూడా ఈ వీడియో చివరిలో మనం తెలుసుకుందాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక కొంతమంది ధనుసు రాశి వ్యక్తులు, ధనుసు రాశిలో జన్మించిన వ్యక్తులే అదృష్టం అనేది దూసుకు వస్తుంది. వారు ఏ పని చేసినా కూడా వారు ఖచ్చితంగా పనిలో విజయం అనేది సాధిస్తారు. ఆ విజయం అనేది అద్భుతంగా ఉంటుంది. తద్వారా వారు ఇక ఏది చేసినా కూడా కలిసి వస్తుంది. కుటుంబ పరంగా తీసుకున్న, వ్యాపార పరంగా తీసుకున్నా కానీ, లేదా తమ యొక్క భాగస్వామి కూడా తమకు ఎక్కువగా సహకరించడం, అంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక వ్యాపారం మొదలు పెట్టాలన్న ఏదంటే అది ఓకే అన్నట్టుగా ఉంటారు. అంటే తమకి పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతారు. అలానే తమకు పూర్తిగా ఎంకరేజ్ చేస్తారని చెప్పుకోవచ్చు. అలానే వీరి కుటుంబ పరంగా చూసుకున్న, విద్యాపరంగా చూసుకున్నా కానీ సరే వీరికి అనుకూలమైనటువంటి గోచారం అనేది ఉంటుంది. గోచార ఫలితాల విషయానికి వస్తే అద్భుతంగా ఉంటుంది. వీరు చేసేటువంటి దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి వీరి యొక్క కెరియర్ సెటిల్మెంట్ కోసం ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. అంటే
వీరి యొక్క జీవితంలో అధిక ఉన్నతమైనటువంటి స్థానంలో సెటిల్ అవ్వాలని చెప్పేసి అనుకున్నా కానీ ఉన్నతమైన లక్ష్యాలను వీరు కూడా చేరుకోవాలని ఎక్కువగా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. ఉన్నతమైనటువంటి ఆలోచనతో ముందుకు సాగిపోతారు. వీరు చేసేటువంటి పనులు కూడా ఎక్కువగా మీకు ఫలితం ఉంటుంది.